నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ అన్న అన్న సారీ ఫర్ ద ఏమంటారు డిస్టర్బెన్స్. ఏందో ఇంతకుముందు కూడా మన మా రమేష్ బావ పాడిండు, ఓకే ఆయనేమో ఈమెను చూసి అమ్మవారి పాట పాడిండు, నువ్వేమో నాగులమ్మ పాట పాడతాయి. ఏంటన్నా అంటే ఈమె కోసం అన్ని అంటే ఇట్లాంటి పాటలే వస్తుంటాయి అన్ని. నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముందడ బాయి ఆ బాయి మీద గిరిక, నీ ఇంటి ముందడ బాయి ఆ బాయి మిరక గిరక, గిరకోలే 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 తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ, గిరికోలే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో కూడా ఒక జానపదాన్ని సినిమాలలో పెడుతున్నారు, ఎందుకంటే జానపదం ఫుల్ హిట్ అవుతుంది. అప్పట్లో అలా కాదు, జానపదాన్ని ఆ మూలం తీసుకొని ఆ సినిమాలో కొంచెం అలా పెట్టేవారు. సో అట్లా మనం సినిమా పాట ఏమో అనుకునేది, కానీ నిజానికి మూలం ఈ జానపద పాట నుంచి వచ్చింది. ఒకవేళ నువ్వు సింగర్వే కాదనుకో, నీకు పాటలే రాలేదనుకో, నీకు అదేంది కోడు 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 లాంగ్వేజే లేదనుకో, నీ కోడ్ పిచ్చింది అంటే ఏదో అట్లా అడుగుతున్నా, క్వశ్చన్ అడగని మళ్ళీ మధ్యలో వస్తావు. సరే అది రాలేదనుకో, అండ్ ఏది నువ్వేమను ఫైనాన్సా, ఆ ఫైనాన్సే లేదనుకో, సపోజ్ ఒక్కసారి నువ్వు మిరపకాయలు అమ్మేటోని అనుకో, ఎట్లా అమ్ముతావు అమ్ము. మిరపకాయలు 130 రూపాయల కిలో. జీవన్ అన్న పాట పాడితేనేమో ఇట్లా నాగులమ్మో అన్నావు, ఏందన్న మరి ఏ తాళ మిరపకాయలే ఏంటి ఫేన మిరప, నీకు చూస్తే అంత నీరసం వస్తుంది మరి. కాదు అట్లా కాదు, పాట ఎట్లా పాడినావో ఇది కూడా అట్లా అమ్మాలి. అమ్మన్నా చూద్దాం, రెడీ ఇప్పుడు అమ్ముతాడు చూడు. మిరపకాయలే 130 రూపాయల కిలో, ఎండిన మిరపకాయలు ఎట్లా అమ్ముతున్నాడు తెలుసా? అన్న మీకు ఇంకా ఇప్పుడు వరకు సాంగ్స్ పాడారు కదా, మీకు ఇంకా నచ్చిన సాంగ్స్ ఏదైనా ఉన్నాయా? నచ్చిన సాంగ్స్ అమ్మ పాట ఒకటి ఉన్నది. అమ్మ పాట, ఓకే. అమ్మ పాట అంటే ఇంకా సెంటిమెంట్ అందరికి. అమ్మ పాట అంటే బొమ్మ తెచ్చిన చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, బొమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా, బొమ్మ తెచ్చిన చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, బొమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా, చిన్నోడా మా ఇంటి చంద్రుడా, బొమ్మ తెచ్చిన చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, బొమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. సూపర్ అన్న సూపర్, వావ్. అంటే ఎట్లా మీ ఇప్పుడు ఒకవేళ నీకు వృత్తిపరంగా ఎదగాలని ఉన్నదా, లేకపోతే మీ ప్రవృత్తి పరంగా ఒక కళాకారిణిగా ఎదగాలని ఉన్నదా? కళాకారులు అంటే అన్న ఏదైనా ఛాయిస్ వస్తే మాత్రం కంపల్సరీ పాడదామని కూడా నాకు ఉన్నది. ఒకవేళ ఇలానే ఉంటే ఏదైనా మన వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఏదోటి కూడా వర్క్ చేసుకుందాం. అలానే మనకు వ్యవసాయం కూడా ఉందన్న, అది కూడా ఉన్నది. కానీ నాకైతే సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం అన్న. కానీ నిజంగా అంటే గ్రేట్ అన్న, నువ్వు ఏం తెలుసా, ఒక మంచి చదువు వ్యవసాయం చేస్తూ చదువుకుంటూ పాటలు పాడుకుంటూ మీ లైఫ్ని ఇంత మంచిగా మీకు కావాల్సిన అన్ని చేసుకుంటూ మీ లైఫ్ లీడ్ చేస్తున్నారు చూడండి, ఇట్స్ గ్రేట్. అసలు అన్నిటికంటే గ్రేట్ ఏంటంటే ఒక విలేజ్ వాతావరణంలో ఉండి ఒక కళాకారునిగా ఎదుగుతున్నావు చూడు, అసలు నిజంగా గ్రేట్. లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి అంటే మీరు అనుకున్నట్టు మీకు ఛాన్సెస్ వచ్చి మీరు పాటలు పాడి మంచిగా మీరు అనుకున్నట్టు మీరు సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఇలా కళాకారునిగా వెళ్తున్నావు, ప్లస్ జాబ్ చేస్తున్నావు కదా, మమ్మీ డాడీ అంటే నిన్ను ఎప్పుడన్నా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకురా నీకు జాబ్ చేసుకొని ఉండక ఈ పాటలు ఎందుకు ఇవన్నీ ఎందుకు, నన్ను అయితే అన్నారు. ఎక్కువ డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు, అంటే పేరెంట్స్ అని కాదు కానీ చుట్టుపక్కల అనే దాన్ని బట్టి మన పేరెంట్స్ కూడా దాన్ని రియాక్ట్ అవుతుంది. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావి, నిద్రొస్తే ఊయలగై గాలిల జోల పాడినవు, ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోనే దాచు
చేసుకున్నవే నీ గుణముల గోరంతైనా ఈ మనిషికి లేదోయమ్మ చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. పర్లేదు, టాలెంట్ ఉంది కొంచెం కొంచెం ఉంది. అయినా ఒప్పుకోదు మా స్వాతి, నాకు ఏ టాలెంట్ ఉందని అసలే ఒప్పుకోదు. చూద్దాం, ఒప్పుకునేంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఇది సారంపల్లి. అవునన్నా, సారంపల్లి సిరిసిల్ల జిల్లాగా. సారంపల్లి. సో మరి సారంపల్లి విలేజ్ అంటే అసలు మీది వేరే ఊరు, కానీ ఇక్కడే అమ్మమ్మల ఊరు అని చెప్పి తెలిసింది. అవునవునన్నా. సరే, అమ్మమ్మ వాళ్ళ ఊరునే మీ ఊరుగా అనుకొని ఇక్కడే ఉంటూ ఇక ఇదే ఊరుగా అంటే ఇక చిన్నప్పుడు డాడీ చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చినాం అన్న. ఇక్కడికి వచ్చినాం ఇక అప్పుడు చిన్న పిల్లలం మేము, అక్క నేను ఇద్దరేమే అన్నట్టు పిల్లలం. ఇక్కడనే ఇక్కడికి వచ్చి అమ్మమ్మల ఇంటికన్నా ఇక్కడే ఉండిపోయినాం. ఇక అక్కడ ఉన్నాయి భూములు జాగాలు అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడనే ఉండిపోయినాం అన్నట్టు. పక్క పండి ఒబులాపూర్ అనేది మాది విలేజ్ అన్నట్టు, నాన్నది. ఇక్కడనే సారంపల్లిలో ఇక్కడనే ఉంటున్నాం. ఇప్పుడు సాంగ్స్ ఇంత బాగా పాడుతున్నారు కదన్న, అసలు మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఈ సాంగ్స్ పాడాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? చిన్నప్పటి స్కూల్ నుంచిలే ఇట్లా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా, అక్కడ నుంచి నాకు ఇష్టం బాగా పాడాలని. కానీ కొంచెం భయం అన్నట్టు. ఈ మధ్యలో మా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నా అన్నట్టు, ఇట్లా మన ఉద్యమాలు ఉన్నాయి కదా, తెలంగాణ దీంతో పాటు స్టడీ చేసుకుంటే కూడా ఎక్కువ దీని మీద వెళ్ళనే అన్నట్టు నేను. అట్లా మీకు ఇంకా ఇష్టమైన పాట, మీకు బాగా మీరు కష్టపడి బాగా నేర్చుకున్న పాట ఏదైనా ఉందా అన్న? నేర్చుకున్నంటే మనం ఎప్పుడైనా సాంగ్స్ విన్నప్పుడు ఇట్లా ఊళ్ళలో వెళ్తుంటాం కదా, సాంగ్స్ ఎక్కువ అమ్మాయిల గురించి అది ట్రాక్టర్ల మీద బాగుంటది సాంగ్, మస్తుంటది. అమ్మాయిల పాట అంటే మస్తుంటది. పాతదే కానీ అప్పట్లో కొంచెం ఊపు అందుకున్న పాట అన్నట్టుది. మరి ఏమనుకుంటున్నాం, ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నువ్వెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరుకు వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పమ్మా, ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నువ్వెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరుకు వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా, నీ ఊరు పేరేంటి నీ పేరేమిటమ్మా, ఓ బామా ఓ సత్యబామ, నీ ముత్యాల దండ మీద ఒట్టేసి చెప్పరా అన్న. బాగా పాడారన్న, సూపర్. మళ్ళీ నా పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు అన్న. ఇప్పుడు మీరు ఫినాన్స్ లో కూడా వర్క్ చేశారని చెప్పారు కదా, అది ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు అది ఒక వర్క్ లో ఉన్నప్పుడు మనకి మొత్తం ఫోకస్ అక్కడే ఉండిపోతుంది, మనకి ఇంకా టైం దొరకదు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు, సాంగ్స్ నేర్చుకోవాలి, పాడాలి. అంటే ఇట్లా ప్రోగ్రెస్ అయినా కూడా వాటి ఇట్లా బయటకు పోతుంటాను, కోరస్ అది అనుకుంటా వాళ్ళతో వెళ్తుంటారు ప్రోగ్రామ్స్. మా బొమ్మరి ఇట్లా ఉంటారు, వాళ్ళతో వెళ్తుంటారు. నీకు ఇష్టమైన ప్రవృత్తిని వదులుకోకుండా తను పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఏదో చేసుకుంటూ, అది జీతం కోసం చేస్తున్నావు, ఇది జీవితం కోసం చేస్తున్నట్టు ఉంది, అంతేగాని. అందుకే కదా అన్న కష్టపడుతున్నారు ప్యాషన్ కోసం, కాబట్టి ఇంత దూరం వచ్చి అన్న గురించి తెలుసుకొని అన్ని ఇన్ డీటెయిల్గా చెప్పి మన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అన్నని ఫేమస్ చేద్దామని నా ఉద్దేశం. దీనివల్ల నువ్వు నేర్చుకున్న నీతి ఏంది చెప్పు? నీతో ఇంకోసారి షూట్కి రావద్దు, స్వాతితో షూట్ చేయాలని చెప్పేసి నాకు నా జీవిత ఆశయంగా పెట్టుకొని నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా. తగ్గించుకుంటే చేసిన కొన్ని ఎపిసోడ్లు అయినా కూడా సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫైనాన్స్ అని ఆమె అంటుంది, నువ్వు అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు అన్న. అంటే ఇప్పుడు కోడింగ్ కావాలి, డీకోడింగ్ కావాలి, నీకు ఎవరో ఏదో చెప్పుంటారు, అది చూసి వచ్చి నువ్వు అన్న మీద రుద్దకు. అట్లా కాదు, అయ్యో చెప్తున్నా. ఇప్పుడు అన్న, నువ్వు విలేజ్లో పుట్టినవు, విలేజ్లో పెరిగినవు, మంచిగా ప్రోగ్రామ్ చేస్తున్నావు, నీ మనసులో ఉన్న భావాల్ని ప్రజలకు పంచుకుంటూ వెళ్తున్నావు. అంటే ఈ కోడ్ ఇదేంది అనేది నాకు ఒక్క డౌట్. మెడికల్ కోడింగ్ నేర్చుకున్నాను, అందుకు మెడికల్ కోడింగ్. మరి నేను అడిగితే కోడింగ్ కాదు, నీ కోడింగ్ కాదు అన్న, మెడికల్ కోడింగ్ నేర్చుకుంటున్నారు. అన్న ఇంకొక జానపదం అన్న. ఇప్పుడు ఈమె కోసం, ఏంది నీ కొడుకు అదే పాటలు పట్టుకొని తిరుగుతున్నాడు, ఏం పని చేసుకోడు, ఆ పని చేసుకునేదాన్ని మంచిగా చేసుకోవచ్చు కదా అని అంటారు. దానివల్ల అయ్యో నా కొడుకు గురించి వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా అని చెప్పేసి అని అనడం తప్ప, ఒరిజినల్కి కొడుకు తను ఏ రూట్లో పోయినా కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. అంటే నీకు ఎప్పుడన్నా అలాంటి సందర్భాలు ఎదురైనాయా?
నాకంటే అటువంటి ఏం లేవన్న. అయితే చిన్నప్పుడే డాడీ చనిపోయింది కాబట్టి ఓ ఇక్కడనే అమ్మ ఇక్కడనే ఊర్లో పని చేసుకుంటుంటారు అమ్మ ఇట్లా. ఇక నేను ఆ పని ఈ పని చేసుకుంటా, నాది నేను ఇట్లే నడిపిస్తున్నా. అమ్మకి కూడా ఇట్లా నేను పాటలు పాడతాను కూడా అలా కూడా ఎక్కువ తెలియదు. ఓహో ఏదైనా ఉంటే బయటకి వెళ్ళిపోతా, బయట నుంచి బయటకి వెళ్ళి చూసుకుంటాను. ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అటు వెళ్ళిపోతా, చూసుకొని ఇంటికి అత్త. ఎటు పోయినా అంటే కూడా ఇట్లా బయట ఫ్రెండ్స్ తోటి పోయినా అనుకుంటే చెప్తుంటాను. అలా చెప్పినా కూడా ఓవర్ నైట్లో అయితే ఎందుకు ఓడు అది ఇది అంటారు కావచ్చు అని చెప్పా. నీకు ఆ ప్రోగ్రాం చేయాలన్న తపన, ఒక కళాకారునిగా ఎదగాలన్న తపన నిన్ను ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అవి దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు. సో సూపర్ అన్న, నువ్వు ఇంకా ఇంకా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఏమున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫర్గివ్ చేయకూడదు, వదిలేయకూడదు, ట్రై చేస్తూనే ఉండండి. వన్ ఫైన్ డే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. ఎప్పుడన్నా నీకు అవసరం ఉంటే చెప్పన్నా, మళ్ళీ ఇద్దరం కలిసి మిరపకాయలు అమ్ముకుందాం. నీ మిరపకాయల గోల్ ఒకటి.